అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం. ఈ రోజు మన వీడియోలో నేను కొన్ని ఇత్తడి సామాగ్రి అయితే షాప్ చేసి తీసుకొచ్చానండి. ఎందుకు అనుకుంటున్నారా? మనకి ఈ నెల 30వ తారీఖు నుంచి వసంత నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదా. కొంచెం పూజా సామాగ్రి కావాల్సినవి, చిన్న మందిరంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొంత ఇత్తడి సామాగ్రి ఇవన్నీ అయితే తెచ్చి పెట్టుకున్నాను. మీ అందరికీ ఆ వీడియో ఈ రోజు నేను షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదండి. నేను ఆన్లైన్ లో కొన్న వాటికంటే మా ఊర్లో దగ్గరలో ఉన్న షాప్స్ లోకి వెళ్ళి స్వయంగా చూసి తెచ్చుకున్న సామాగ్రియే ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు, మీ అందరితో షేర్ చేసుకుందాం అని మాత్రమే ఈ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. అయితే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? రేపు అమ్మవారి నవరాత్రులు కదండి. నవరాత్రి అంటే మనం ఖచ్చితంగా కలశాన్ని అయితే పెట్టుకుంటాం. సో ఫస్ట్ చిన్ని బుజ్జి చెంబు, ఇత్తడి చెంబు అయితే ఒకటి తెచ్చుకున్నాను అనమాట, కలశా స్థాపన కోసం అనమాట. బాగుంది కదా, చూసారా? వీటి ప్రైస్ కూడా కావాలంటే నాకు ఈ చెంబు 335 రూపీస్కి వచ్చిందండి. మా దగ్గరలో ఉన్న ఇత్తడి షాప్ కి వెళ్ళి నేను షాప్ చేసుకుని తెచ్చుకున్నాను అనమాట. ఇది వైజాగ్ వాళ్ళైతే మీకు షాప్ డీటెయిల్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని ఆచమన పాత్రలున్నా ఇది చూసారా, ఇత్తడిది భలే ఉంది కదా. ఆచమన పాత్ర, తర్వాత ఉద్ధరిని ఇత్తడివి బుజ్జిగా చిన్నగా నచ్చి తెచ్చుకున్నానండి. సో నాకు ఈ ఆచమన పాత్ర వచ్చి 175 రూపీస్ అయితే పడింది. అలాగే ఈ స్పూన్, అదే ఈ ఉద్ధరణ అయితే 65 రూపీస్ పడిందండి. ఇత్తడి, ప్యూర్ ఇత్తడే అండి. ఇది కూడా నేను ఆఫ్లైన్ లో షాప్ చేసి తెచ్చుకున్నాను. తర్వాత బుజ్జి కప్పు, ఇదో బుజ్జి కప్ చూసారా ఎంత బాగుందో. ఈ కప్ అయితే నాకు 65 రూపీస్ పడిందండి. చూసారు కదా, బాగుంది. చిన్నగా నీట్ గా ప్రసాదాలు వేసుకోవచ్చు, పాలు నైవేద్యం పెట్టచ్చు, పరవాన్నాలు లేకపోతే కొంచెం పులిహార ఇలాంటివి ఏమైనా నివేదన చేసుకోవడం కోసం నేను ఈ కప్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇది ధూపం పెట్టుకునేది. ఇప్పుడు మనకి కోన్స్ లో స్టిక్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, నేను ఈ ధూప్ స్టిక్స్ కూడా తెచ్చుకున్నాను సైకిల్ బ్రాండ్ నుంచి, శాండ్లం. ఇది స్మెల్ అయితే చందనం వాసన చాలా బాగా వస్తుందండి. సో దానికోసం అయితే తెచ్చుకున్నాను అనమాట. వీటి లోపల ప్యాకేజెస్ అనేవి ఇలా ఉంటాయి. ఈ ప్యాకెట్ లో 10 ప్యాకేజెస్ వస్తాయి అన్నమాట ఇలాంటివి. సో ఇలాంటి కోన్ ఒకటి తీసి, ప్లేట్ ఉంటుంది కదా, కోన్ తో పాటు ప్లేట్ ఇస్తారు. ఆ ప్లేట్ ఇందులో పెట్టుకుని కోన్ నించోబెట్టుకోవడానికి ధూప్ స్టాండ్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో. చాలా కొత్తగా అనిపించి షాప్ చేశాను అనమాట. యూజువల్ గా కూడా మనకి ధూపాలు అవి కొన్నప్పుడు కిందన వైట్ కలర్ లో స్టీల్ ప్లేట్స్ ఇస్తారు. మనం వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు అంటే అలంకరణ చూడ్డానికి బాగుంది, నీట్ గా ఉంది. ఇలాంటి ఒక స్టాండ్ నేను ఇదే మొదటిసారి చూడడం, బాగుంది, నచ్చిందని తెచ్చుకున్నాను అనమాట. తర్వాత ఈ ఇత్తడి ప్లేట్స్ చూసారా, బాగున్నాయి కదా. మనం అరివేణ పాత్ర అంటే ఉపచారాలు చేసినప్పుడు అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ వాటర్, నీళ్ళు వదులుతాం కదా, నీళ్ళు వదలడానికైనా వాడుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న నివేదనలకైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది మన చిన్న సైజ్ కంచంలా ఉంది కదా, నా 5 వేళ్ళు అరచేతిలో పెడితే ఎలా ఉందో, ఎంతుందో అంత సైజ్ అయితే ఉంది. సో ఇది వచ్చి నాకు పెద్ద ప్లేట్ ఒకటి 165 రూపీస్ పట్టింది. అందులోనే చిన్న సైజ్ కూడా ఉంది, తీసుకున్నాను. ఇదైతే నాకు 95 రూపీస్ కే వచ్చింది. ఇందాక ధూపం స్టాండ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇదైతే 75 రూపీస్. ఇంకో చిన్న బుజ్జి కప్ అయితే తెచ్చుకున్నానండి. దేనికంటే మనం గణపతికి గుడకండం, బెల్లం నివేదన చేస్తాం కదా, అలాంటివైనా పెట్టుకోవచ్చు. లేకపోతే పటికి పందార, చక్కెర ఖండనం అని చెప్పి నివేదన చేస్తాం కదా స్వామివారికి అమ్మవారికి ఎవరికైనా, అలాంటివి కానీ, లేకపోతే చిన్న డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా నివేదన చేసుకోవచ్చు అని చెప్పి ఇంకో చిన్న బుజ్జి బౌల్ లాంటిది తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే మంచి వెయిట్ ఉన్నాయండి. ఈ ప్లేట్స్ అవి కూడా మీరు ఎందుకు ఇంత రేట్ పెట్టి కొనుక్కున్నారు అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ స్టిల్
ఇవైతే మంచి వెయిట్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇది వచ్చి నాకు 60 రూపీస్ అయితే పడింది. బాగుంది కదా బుజ్జిగా. తర్వాత శంఖానికి సంబంధించి ఒక స్టాండ్ తెచ్చుకున్నానండి. ఈ స్టాండ్ అయితే నాకు 100 రూపీస్ పట్టింది. రీసెంట్ గా నేను శంఖాలు అయితే కొనుక్కున్నాను. దక్షిణావృత శంఖం అందరికీ తెలిసిందే, ఇంట్లో ఉంటుంది. అది మా ఇంట్లో ఆల్రెడీ మా దగ్గర పెద్దది ఉంది. అది కాకుండా ఈ శంఖం చాలా చిన్నగా, బుల్లిగా, బుజ్జిగా నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇది ఒక శంఖం తెచ్చుకున్నాను, దక్షిణావృత శంఖం. ఇది నేను ఎక్కడ ఇత్తడి సామాగ్రి షాప్ లో నేను షాప్ చేయలేదండి. మన వైజాగ్ వాస్తవ్యులకైతే బాగా తెలుసు, మన బీచ్ రోడ్ లో ఇవి చాలా విరివిగా దొరుకుతూ ఉంటాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను బీచ్ కి వెళ్ళినప్పుడు నాకు ఇది నచ్చి చిన్నది దక్షిణావృత శంఖం తెచ్చుకున్నాను. అలాగే ఇదైతే ఊదే శంఖం అనమాట. శంఖం పూరిస్తూ ఉంటారు కదా, సో ఇంట్లో శంఖ పూరణ జరుగుతూ ఉంటే ఆ చాలా మంచిది, లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో నేను ఒక ఊదే శంఖాన్ని అయితే తెచ్చుకున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, శంఖం తెచ్చుకున్నారు, ఊదడం వచ్చా రాదా అని. ఈ మధ్యనే నేర్చుకుంటున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం, కొంచెం పర్వాలేదు, బాగానే వస్తుంది. సో ఆల్రెడీ మా ఇంట్లో పెద్ద దక్షిణావృత శంఖం ఉందన్నాను కదా, దాని కిందకి ఆల్రెడీ స్టాండ్ ఉంది. సో దీనికోసం స్టాండ్ అయితే తెచ్చుకున్నాను అనమాట, ఈ రకంగా పెట్టుకోవడానికి. చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంది. ఈ స్టాండ్ వచ్చి నాకు 100 రూపీస్ అయితే పట్టిందండి. తర్వాత ఊదతులు పెడుతున్నాను, ఎన్నిటిలో పెట్టినా ఇదైతే స్టాండర్డ్ చాలా బాగుంది. ఎందుకంటే మనకి ఊదత్తు పెట్టిన తర్వాత రాలే ఊది ఏదైతే ఉందో అది ప్లేట్ లోనే పడుతుంది. ఇంకెక్కడ పెట్టినా అటు ఇటు చిందరవందరగా పడిపోతుంది. దేవుడి మందిరంలో చూడ్డానికి అంతా మెస్సీగా అనిపిస్తుంది అనమాట. పూజ అయిపోయాక క్లీనింగ్ కి ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి ఇది ఒక స్టాండ్ అయితే తెచ్చుకున్నాను. ఇది కూడా ఇత్తడిలోనే తెచ్చుకున్నాను. ఎందుకు అన్ని ఇత్తడి 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 అనుకుంటున్నారా? మనం దైవారాధనకి లేకపోతే దేవత అర్చనలకి సంబంధించి మనం ఏమైనా చేసుకుంటున్నప్పుడు స్టీల్ పాత్రలు, ఇతర పాత్రలు మనం వాడడం కదా. సో ఇత్తడి అంటారా, అందరూ వాడుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతాయి, చూడడానికి అందంగా కూడా ఉంటాయి బంగారపు రంగులో. కాబట్టి ఇత్తడి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇది వచ్చేసి నాకు 115 రూపీస్ పడింది అనమాట. ఆ తర్వాత ఇంకా చిన్న మా ఇంట్లో ఒక కమండలం ఉందండి. కమండలం మీద మూత పెట్టడానికి ఇంకో చిన్న బుజ్జి బౌలు కాదు, ప్లేటు కాదు, అలాంటిది ఒకటి దొరికితే తెచ్చుకున్నాను అనమాట. ఇది కూడా చాలా వెయిట్ ఉందండి. ఇది వచ్చేసి నాకు 45 రూపీస్ పడింది. ఆ తర్వాత చిన్న ప్లేట్స్, డిఫరెంట్ సైజెస్ లో కొంచెం పెద్ద ప్లేట్స్, అలాగే వాటి మీద కొంచెం చిన్న సైజ్ ప్లేట్స్, ఇందాక చూపించిన వాటికంటే కూడా చిన్న సైజ్ ప్లేట్స్, ఇలా నేను టోటల్ గా 1 2 3 4 6 ప్లేట్స్ అయితే ఇత్తడిలో తెచ్చుకున్నానండి. ఇవన్నీ కూడా చాలా బరువు, వెయిట్ ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. పెద్ద ప్లేట్స్ వచ్చేసి నాకు ఒక్కొక్కటి 70 రూపీస్ పడింది. సో ఆ నెక్స్ట్ సైజ్ ప్లేట్ వచ్చేసి నాకు ఒక్కొక్క ప్లేట్ 60 రూపీస్ పడింది అనమాట. ఆ నెక్స్ట్ తక్కువ ఉన్న సైజ్ చిన్న ప్లేట్స్ వచ్చి 40 రూపీస్ అనమాట. అవే కాకుండా 2 రాగి ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాను. చూసారా ఎంత ముద్దుగా ఉంది కదా డిజైన్. మనం అందరం రాగి ప్లేట్స్ అన్నప్పుడు ఎలా అయితే ఇత్తడి ప్లేట్స్ ప్లెయిన్ గా వస్తాయో, రాగిది కూడా మనం నార్మల్ గా అలానే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈసారి మార్కెట్ లో ఇలాంటి కొత్తగా డిజైన్ లో ఉన్నవి దొరికాయి అనమాట. సో 2 ఆ చిన్న పాత్రలు మాకు రాగి ఉన్నాయి, సో వాటి కింద పెట్టుకుందాం అని చెప్పి రాగి ప్లేట్ అయితే 2 తెచ్చాను. ఇది ఒక్కొక్కటి వచ్చి 60 రూపీస్ పడింది. రాగి కదా, రేకులా ఉంటుందేమో అనుకున్నారేమో, చూడండి అసలు వంచినా కూడా అంత వంగటం లేదు, స్ట్రాంగ్ ఉందన్నమాట. 60 రూపీస్ పడింది. నాకు డిజైన్ నచ్చి తెచ్చుకున్నాను. తోముకోవడానికి ఇబ్బంది అని ఆలోచిస్తున్నారేమో, అస్సలు ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఓవర్ డిజైన్ ఏమీ లేదు. మీకు కనిపించడానికి చిన్న లొత్తలు పడినట్టు అలా ఉంది డిజైన్, కానీ చాలా బాగుంది. తోముకోవడానికి కూడా చాలా ఫ్రీగా ఉంది, ఎక్కడ గీసుకోదు, గుచ్చుకోదు. తర్వాత నెక్స్ట్ ఐటమ్ పంచహారతి.
ఇది పంచహారతి తెచ్చుకున్నాను. ఇక్కడ మధ్యలో మనం కర్పూర హారతి అయినా ఇవ్వచ్చు, ఇలా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ 5 ఆవు నేతి ఒత్తులు పెట్టి పంచహారతి కింద అయినా ఇవ్వచ్చు. అందుకోసం అని చెప్పి నేను ఈ పంచహారతిని అయితే తెచ్చుకున్నాను. ఇది నాకు వచ్చేసి 120 రూపీస్ పడింది. ఆ తర్వాత ఇంట్లో ఎన్ని కుందులున్నా దీపారాధన అనేసరికి అందరికీ స్పెషలే. ఎన్ని కుందులున్నా సరిపోవు కదా. సో నిత్య దీపారాధన కోసం నేను ఇలా చిన్న చిన్నవి చక్కగా 2 కుందులు తెచ్చుకున్నాను. ఒక పేరు మీకు చూపిస్తాను. చూసారా, పైన చిలకలు ఉండి భలే ఉంది కదా. పెద్దవి చాలానే ఉన్నాయి, పెద్ద పెద్ద పూజలకి పెద్ద రకాలకి చాలానే దీపారాధన కుందులు కనిపిస్తున్నాయి. కానీ నిత్య దీపారాధనకి ఇలా విరివిగా అరుదుగా ఇంత మంచి డిజైన్ తో, ఎక్కడ లోతు ఎక్కువ ఉండి తర్వాత ఒత్తులు జారిపోకుండా ఉండేటట్టు ఈ లోతు ఈ డెప్త్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. సో నేను చాలా దీపారాధన కుందులు, నిత్య దీపారాధన కుందులు కొందామని చూద్దాం ప్రతిసారి వెళ్తానండి. అయితే కుందు చిన్నదైపోతుంది, లేకపోతే లోతు డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల ఒత్తు నిలబెడుతుంటే కిందకి జారిపోతూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలానే ఫేస్ చేశాను. బట్ ఎట్ ది ఎండ్ ఈ కుందులు నాకు దొరికాయి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీని డెప్త్, దీని లోతు కానివ్వండి, దీని సైజ్ కానివ్వండి, నిత్య దీపారాధన నిత్య పూజకి పర్ఫెక్ట్ అనిపించాయి కాబట్టి. చూసారా, చాలా బాగున్నాయి కదా ఈ కుందులు. సరే, నాకు ఈ కుంది వచ్చేసి ఒక్కొక్కటి 280 రూపీస్ పడింది. చూడండి, మంచి వెయిట్ ఉన్నాయి కుందులు, మంచి డిజైన్ తో ఉన్నాయి. నిత్య దీపారాధన కూడా ఇది పెడితే నాకు ఎందుకో స్పెషల్ గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట చూడంగానే. సో తీసుకున్నానండి. ఒక్కొక్కటి నాకు 280 రూపీస్ పడ్డాయి. ఇంకొక చిన్న ఇత్తడి చెంబు తీసుకున్నానండి. ఇది కూడా చూసారా ఎంత క్యూట్ గా ఉందో కదా చెంబు. ఇది ఎందుకు తీసుకున్నానంటే, మనం నిత్య పూజ కానీ విశేష పూజలు కానీ చేసుకున్నప్పుడు కలశం స్థాపన అయితే చేసుకుంటాం కదా, కలశం పెట్టుకుంటాం. ఎందుకంటే అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ఉపచారాలు చేస్తాం కదా, పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం అని చెప్పి. వాటి కోసం మనం విశేష అర్ఘ్య పాత్ర వేరే పెట్టుకుంటాం కదా, అందుకు తెచ్చుకున్నాను అనమాట ఈ చెంబు. బాగుంది కదా, చాలా అందంగా ఉంది. చూసారా, నాకు ఈ డిజైన్, నేను డిజైన్లు ఉన్న వాటి కంటే కూడా ప్లెయిన్ వి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి తోముకోవడానికి వాటికి సులువుగా నీట్ గా ఉంటాయని ప్రిఫర్ చేశాను అనమాట. బాగుంది కదా. ఇది వచ్చేసి నాకు 390 రూపీస్ అయితే పడింది. మీరు తర్వాత మళ్ళీ ప్రైజెస్ అడుగుతారేమో, తర్వాత ఇవన్నీ కొత్తవి కాబట్టి వాటి మీద స్టిక్కర్స్ ఉన్నాయి, నేను మీకు ప్రైస్ చెప్పేయగలుగుతున్నాను. మీరు తర్వాత అడిగితే నేను ఆన్లైన్ లో కొనలేదు కాబట్టి నాకు ఇన్వాయిస్ అనేది ఉండదు. సో తర్వాత మీరు ఇబ్బంది పడకుండా ముందే ప్రైస్ కూడా చెప్తున్నాను. లాస్ట్ లో నేను ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను, ఏ షాప్ లో తీసుకున్నాను అనేది. ఒకవేళ వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఏమైనా నచ్చితే గానీ లేదా వెళ్ళి కొనుక్కోవాలనిపించినా సరే ఆ షాప్ లో మీరు వెళ్తే మీకు దొరుకుతాయన్నమాట. సో ఆ తర్వాత చిన్న గ్లాస్ తీసుకున్నా, బుజ్జి గ్లాస్ అనిపిస్తుందా మీకు? చిన్న గ్లాస్ తీసుకున్నాను అనమాట, ఎందుకో చెప్తాను. అలాగే చిన్న అరిటాకుతో ప్లేట్, బాగుంది కదా. ఇవి కూడా ఒక పర్పస్ కోసం తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో నిత్యం మహా నివేదన అయితే చేస్తూ ఉంటాం, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ. మా పూజా మందిరంలో ఉన్న సకల దేవతలకి మేమైతే మహా నివేదనం అంటే ఏంటి అనుకుంటున్నారా, మధ్యాహ్నం మనం భోజనం వండుకుంటాం కదా, మనం తినడానికి అన్నం కూర పప్పు పులుసు చారు ఇలాంటివి ఏమైనా ఉంటే ఏం వండుకున్నామో ఫస్ట్ మేము తినే కంటే ముందు అమ్మవారికి అయ్యవారికి సకల దేవతలకి మందిరంలో ఉన్న దేవతలందరికీ మేము నివేదన చేస్తాం, అది మాకు అలవాటు. సో దానికోసం పెద్ద ఇత్తడి కంచం లాంటిదే ఉన్నా అప్పుడప్పుడు ఇలా చిన్నది అరిటాకులో పెట్టాం కదా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అనేది సాంప్రదాయబద్ధంగా ఉంటుంది కదా అని చెప్పి నచ్చి తెచ్చాను అనమాట ఈ రెండు.
సో ప్లేట్ ఓకే, మరి గ్లాస్ ఎందుకు అంటారా? మనం తిన్నప్పుడు మంచినీళ్ళు తాగుతాం కదండి, మరి అలాగే నివేదన చేసినప్పుడు కూడా దేవీ దేవతలకి మంచినీళ్ళు పెట్టాలి కదా. సో బుజ్జి ఇత్తడి గ్లాస్ అన్నమాట. ఆ తర్వాత ఇది జవ్వాది ఆయిల్. ఇది ఎందుకు తెచ్చుకున్నానంటే మెయిన్ గా మనం ఒంటికి రాసుకోవడం కంటే కూడా మనం పూజా గదికి కిందన క్లాత్ వేసుకుంటాం కదా, క్లాత్ వేసి వాటి మీద పళ్ళాల్లో పెట్టో లేకపోతే మూర్తుల్ని యథావిధిగా క్లాత్ మీద పెట్టో, రకరకాలుగా పేపర్ మీద పెట్టి వేసుకునే వాళ్ళు ఉంటారు. మేమైతే ఒక క్లాత్ వేసుకుంటాము. ఆ క్లాత్ ఎప్పుడు సుగంధంగా భరితమైన వాసన రావాలని చెప్పి నేను జవ్వాది ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. ఈ ఆయిల్ ని మనం చూసారా, ఇది రోల్ ఆన్ లా ఉంటుంది అనమాట. రోల్ ఆన్ ఇలా, ఇది కనుక మనం కొంచెం నాలుగు పక్కల ఎడ్జెస్ లో కొంచెం రాస్తే మంచి సుగంధ భరితమైన వాసన వస్తూ ఉంటుంది కదా స్వామి అమ్మవార్లకి, అందుకు. అలాగే ఇది చందనం ఆయిల్, ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ అత్తర్లు కాదండి, ఆయిల్స్, ప్యూర్ ఆయిల్స్ అన్నమాట. అండ్ ఇది కూడా రోల్ ఆన్ లానే వస్తుంది. చూసారా, చాలా మంచి సువాసనలు ఇస్తాయండి. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి, లాంగ్ లాస్టింగ్ ఉన్నాయి అన్నమాట. కొంచెం ప్రైస్ ఎక్కువే పడతాయి, బట్ బాగున్నాయి. మంచి వాసన సువాసన వస్తున్నప్పుడు కొనుక్కోవడంలో తప్పలేదు కదా. మీరు ప్రత్యేక పీఠం ఏర్పాటు చేసుకుని నవరాత్రులు పూజలు చేసుకున్నప్పుడు కూడా కిందన ఒక క్లాత్ అయితే వేసుకుంటాం కదా వాటికి వేయడానికి. ఆ తర్వాత ఇలా స్వామి అమ్మవార్ల కోసం మనకి పంచెల సెట్లు, అలాగే చీరలాగా ఆల్రెడీ ప్రీ స్టిచ్డ్వి మనకి దొరుకుతూ ఉంటాయి కదా. ఇవి కట్టే ముందు కూడా మనం వీటికి రాసి అవి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ కట్టామంటే మంచి వాసన వస్తూ ఉంటారు, మంచి సువాసన వస్తూ ఉంటుంది. మన దేవుడి మందిరంలోకి మనం వెళ్ళినా కూడా మనకి చాలా పరిమళంతో ఉండి మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. సో అందుకోసం ఆయిల్స్ తెప్పించాను. అండ్ ఇవి కూడా నవరాత్రి సందర్భంగానే అమ్మవారి అలంకరణ చేయడం కోసం, అలాగే అయ్యవారి అలంకరణ కోసం ఇవి పంచలు అనమాట. ఇవైతే చీర టైప్ లో ప్రీ స్టిచ్డ్ ఉన్నాయి, తెచ్చుకున్నాను. ఇవి కొంచెం డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ టైప్స్ లో తెచ్చుకున్నాను, 2-3. ఒక్కొక్కటి నాకైతే 10 rupees పట్టింది. ఈ పంచల సెట్ అయితే కొంచెం 25 rupees అలా పడింది అనమాట. ఇవి కొన్ని తెచ్చుకున్నాను. అలాగే ఈ జవ్వాది ఆయిల్ వచ్చేసి నాకు 200 rupees పడింది. ఆయిల్ కాబట్టి మనకి అత్తర్ అయితే ఇంకా తక్కువకే దొరుకుతుంది. నేను అలాంటివి కూడా ఆల్రెడీ ప్రీవియస్ గా ట్రై చేశాను, నాకు రిజల్ట్స్ ఏమీ కనిపించలేదు. సో నేను జవ్వాది ఆయిల్ అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి TPRG బ్రాండ్ అన్నమాట, జవ్వాది. తర్వాత ఈ చందనం వచ్చేసి నాకు దగ్గర ఇదే ప్రైస్ ఎక్కువ, 400 rupees అండి. బట్ 400 rupees కి దిస్ ఇస్ సూపర్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని నేను చెప్తాను, ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఇదేమో సిరి చక్ర అనే బ్రాండ్ నుంచి చందన్ ఆయిల్. ఈ గ్లాస్ వచ్చేసి నేను ప్రైస్ చెప్పలేదు కదా, ఇది వచ్చి 90 rupees పడిందండి. అలాగే ఈ ప్లేట్ వచ్చి 100 rupees పడింది అనమాట. ఆ తర్వాత ఇది కుబేర కుంకుమ. అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి కుబేర కుంకుమ అంటే ఈ మధ్యన చాలా ఇష్టం అని మనం రకరకాల వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం. వీడియోస్ చూసి తెప్పించింది కాదు, బట్ ఇది దేంతో తయారు చేస్తారు అనేది తెలుసుకున్న తర్వాత చేసుకుంటే తప్పే ఉంది అమ్మవారికి అని చెప్పి తెప్పించుకున్నాను. కుబేర కుంకుమ దేంతో చేస్తారంటే తులసి దళాలు, అలాగే బిల్వ దళాలు. అమ్మవారికి, లక్ష్మీదేవికి బిల్వ అర్చనతో పూజ చేస్తే ప్రీతి అని తెలుసు, బిల్వాలంటే ప్రీతి అని తెలుసు. అలాగే ఆ శ్రీహరి పత్ని కాబట్టి తులసి దళాలంటే కూడా అమ్మకి ఇష్టం. ఆ రెండు కలిపి ఒక కుంకుమగా తయారు చేస్తే మనం పూజ చేసుకోకూడదు, అది చేస్తే ఇలా అవుతుంది, ఇది చేస్తే ఐశ్వర్యం వస్తుంది అన్న రీజన్స్ కాకుండా ఆ మిక్స్చర్, ఆ కాంబినేషన్ చూసి నేను చేసుకుంటే తప్పే ఉంది అని చెప్పి తెచ్చుకున్నానండి.
కుబేర కుంకుమ నేను పూజ చేస్తాను, అలానే ఇప్పుడు ధరించాను కదా, నిత్యం కుబేర కుంకుమను కూడా ధరిస్తాను, మంచి పరిమళంతో ఉంటుంది. ఇది వచ్చి నాకు జస్ట్ 25 రూపీస్ పడిందండి ఈ డబ్బా. అలాగే చిన్న కుంకుమ డబ్బా, ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్, ఉపచారాలు చేస్తాం పూజ అయిపోయాక, పునః పూజ అని చెప్పి మనం ఇంకొన్ని ఉపచారాలు అయితే చేస్తూ ఉంటాం కదా. అద్దం, ఇది ఛత్రం ఆచారయామి, చామరం వీజయామి, దర్పణం దర్శయామి అని చెప్పి ఇలా మనం కొన్ని పునః పూజ చేస్తూ ఉపచారాలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేసేటప్పుడు కావాల్సిన సామాగ్రి, ఉపచార సెట్ అంటారంట. నేను కూడా నిన్న షాప్ కి వెళ్తే ఇలాంటివి కూడా దొరుకుతున్నాయని నాకు అర్థమైంది. సో నేను ఒక సెట్ అయితే తెచ్చుకున్నాను. ఇది మిర్రర్ ఒకటి తెచ్చుకున్నాను. మీకు బుల్లి చిన్ని చామరం చూపిస్తాను. నా దగ్గర ఉన్నవన్నీ అంగుష్ట మాత్రం, లేదంటే ఒక అంగుష్ట మాత్రం కంటే చూపుడు వేలు సైజ్ మాత్రం ఉన్నంత విగ్రహాలే, మూర్తులు. సో నేను బుజ్జిగా ఉంటుందని చిన్న చామరం తెచ్చుకున్నాను. ఈ ఉపచార సెట్ లోనే వస్తుంది. ఇది ఇత్తడిది, చూసారా బాగుంది కదా వీస్తుంటే. అలానే స్వామి అమ్మవార్లకు కూడా వీస్తే బాగుంటుందని తెచ్చాను. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి గొడుగు. మనం ఈ రకంగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా గొడుగు కనిపిస్తుందా? సో ఇది ఛత్రం. మనం పునః పూజలో మొదటి ఉపచారమే మనం స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఛత్రం ఆచారయామి అంటాం, అంటే గొడుగు పడతాం. కాబట్టి ఇది బాగుంది కదా. నేను ఇవి చాలా మంది వీడియోస్ లో ఆన్లైన్ లో ఇవన్నీ చూశాను, తెప్పించుకోలేక కాదు, కానీ వస్తే ఎలా ఉంటాయి ఏంటి అనే డౌట్ తో నేనైతే తెప్పించలేదు. మొన్న నేను షాప్ కు వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి అనమాట. సరే తెచ్చుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో తెచ్చుకున్నాను. ఇది ఒక ఉపచారానికి. అలాగే దీంతో కూడా నేను ఇంకా ఓపెన్ చేయలేదు, అందుకు దీంతో కూడా ఛత్రం చామరం అన్నప్పుడు ఇలా వీచచ్చు. బట్ ఇది ప్రాపర్ చామరం అంటారు. ఇవి కూడా నార్మల్ గా మనం పరాకులు అవి చదువుతున్నప్పుడు చామరంతో అయినా వేయచ్చు, వీటితో అయినా వేయచ్చు. అమ్మవారి పరాకులు అంటారు కదా, మేము ఎక్కువ అమ్మవారిని పూజిస్తూ ఉంటాం కాబట్టి నా నోటి నుంచి అమ్మవారు 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 అని వస్తుంది. మిగతా వాళ్ళని పూజించమని కాదు, మాకు మెయిన్ అమ్మవారు కాబట్టి. మాది శక్తి పంచాయతనం అనమాట. శక్తి పంచాయతనానికి మధ్యలో అమ్మవారిని పెట్టుకుని చుట్టూ మిగతా దేవతల్ని పెట్టి పూజ చేస్తాం కాబట్టి ఎక్కువ నా నోట్లోంచి అమ్మవారు అని వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే అఫెండ్ అవ్వకండి, క్షమించండి. ఇదొకటి ఇవి ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో ఈ టోటల్ సెట్ వచ్చేసి నాకు 2800 అయితే పడింది. 2800 పడింది టోటల్. దీన్ని ఉపచార సెట్ అంటారు అండి. ఇదైతే నాకు ఆ ప్రైస్ పడింది. తర్వాత మీకు ఇంకో మ్యాజిక్ ఎలిమెంట్ చూపిస్తాను. ఇవి చార్కోల్ రింగ్స్ అంటారండి. ఈ మధ్యన మనకి ఆల్మోస్ట్ అన్ని పూజా సామాగ్రి షాపుల్లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. మనం ఇంట్లో సాంబ్రాణి వేసుకుంటాం. సాంబ్రాణి వేసుకోవాలనుకున్నప్పుడు మనకి కోన్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సాంబ్రాణి ధూప్ కప్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలా కాదు, ట్రెడిషనల్ గా వేసుకోవాలనుకున్న వాళ్ళు బొగ్గులు దొరికే వాళ్ళు బొగ్గులు తెచ్చుకుని బొగ్గులు రాచుకుని వేసుకోవచ్చు. ఇంకా మేకింగ్ ద ప్రాసెస్ వెరీ సింపుల్ అన్నమాట.
ఇదంటే చార్కోల్ పీసెస్ అండి. మనకి రౌండ్ రింగ్స్ లా వస్తాయి. ఒక ప్యాకెట్ లో 10 పీసెస్ ఉంటాయి అన్నమాట. ఇది జస్ట్ ఇట్లా మనం మనకి మట్టి పాత్రలు దొరుకుతాయి కదా, ధూపం వేసుకునే పాత్రలు ఆర్ వాట్ ఎవర్, మీరు ఎందులో అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇలా అగ్గి పుల్లతో వెలిగిస్తే మొత్తం అగ్గి పుల్ల ఆరే లోపు మనకి రింగ్ మొత్తం అంటుకుంటుంది, మంచిగా రగులుతుంది అనమాట. రగిలిన దాని మీద మనం సాంబ్రాణి కనుక వేసామంటే ఇంకా మనం ఈ బొగ్గులు రాచుకోవాలి, మళ్ళీ విసురుకోవాలి, ఈ ప్రాబ్లం అంతా లేకుండా సింపుల్ గా జరిగిపోతుంది. మనకి ఒక ప్యాకెట్ లో 10 పీసెస్ అయితే దొరుకుతాయి. ఇదైతే నాకు 90 రూపీస్ పడింది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి దీని ప్రాసెస్ ఏంటి అనేది ఒక షార్ట్ వీడియో ఎప్పుడైనా చేసి అప్లోడ్ చేస్తాను, చూడండి. ద మెయిన్ ఇంగ్రీడియంట్, మరి సాంబ్రాణి కోసం మాట్లాడుకున్నప్పుడు సాంబ్రాణి పౌడర్ లేకపోతే ఎలా చెప్పండి. ఇది నేను ఆల్రెడీ గాన్గాపూర్ వెళ్ళినప్పుడు మేము అక్కడి నుంచి గుగ్గిలం, మైసాచి, సాంబ్రాణి, ఆ సాంబ్రాణిలోనే డిఫరెంట్ ఫ్లేవర్స్, వేప సాంబ్రాణి అని ఇలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరికాయి అనమాట. అక్కడ నాకు నచ్చి నేను అవన్నీ అక్కడ ట్రయల్ వేసి చూసి ఇంటికి తెచ్చుకున్నాను. ఇంటికి తెచ్చుకున్నవి అన్ని ఒక పౌడర్ చేసి ఒక దాంట్లో వేసుకుని ఇందులోనే దశాంగం పౌడర్ కూడా కలిపి వేసుకున్నాను. మంచి సువాసన అయితే ఉంటుందండి. మీ అందరి కోసం అది కూడా చూపిద్దామని తీసాను అనమాట. ఆ తర్వాత కోన్స్. ఎప్పుడైనా ధూపం వెలిగించడానికి టైం లేనప్పుడు అగరబత్తి బదులు కూడా అప్పుడప్పుడు నేను కోన్స్ వెలిగిస్తూ ఉంటాను. అగరబత్తి బదులు అయినవ్వండి, లేదంటే ఈ సాంబ్రాణి వేయడం బదులైనా నేను ఈ కోన్స్ అనేవి అప్పుడప్పుడు వెలిగిస్తూ ఉంటాను. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత గో దర్బార్ వాళ్ళది అగరబత్తి తీసుకున్నాను. ఇంత ఫ్లేవర్ మల్లిక అన్నమాట. చాలా బాగుంటుంది వీళ్ళవి అగరబత్తీలు అనేవి. ప్రమోషన్ వీడియోస్ కాదండి, పర్సనల్ గా నాకు నచ్చి నేను తెచ్చుకున్నాను. నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. వీరి దాంట్లో గో దర్బార్ లో తులసి అని కానీ, బిల్వపత్ర అని కానీ, కస్తూరి అని కానీ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. అన్ని టాప్ నాచ్ లో ఉంటాయి. బట్ మల్లికా ఇస్ నా పర్సనల్ ఫేవరెట్. చాలా బాగుంటుంది. సో నేను తెచ్చుకున్నాను అనమాట. బాగుంటుంది వీళ్ళ దాంట్లో. ఎలాంటి ఇది కోల్ ఫ్రీ న్యాచురల్ ఇన్సెన్స్ స్టిక్స్ అంటారు. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. గో దర్బార్ అంతా గోమయంతో చేసిన వాటితో ఉంటాయి, బాగుంటాయి. తర్వాత సైకిల్ బ్రాండ్ నుంచి పరంపర. ఇది కూడా మనకి శాండల్ స్మెల్ వస్తుంది. ఎక్కడ చూసినా చందనం 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 అంటారు. మా ఇంట్లో అందరికీ స్పెషల్ గా చందనం ఫ్లేవర్ అంటే చాలా నచ్చుతాయి. అందుకు పరంపర సైకిల్ బ్రాండ్ నుంచి. ఇది కూడా చాలా మంచి స్మెల్ ని ఇస్తాయండి, చాలా బాగుంటాయి కూడా. పరంపర మంచి చందనం వాసన వస్తూ ఉంటుంది. ఇవి ఒక 2 అగరబత్తులు వెలిగించామంటే ఇంకా పూజా గదంతా మంచి సువాసనతో ఉంటుంది అనమాట. అలాగే ఇందాక చూపించాను కదా కోన్స్, సైకిల్ బ్రాండ్ నుంచి శాండ్లం. అందులోనే సేమ్ స్మెల్ తో మనకి అగరబత్తీస్ కూడా వస్తాయి, లాంగ్ పెద్దవి. అవి కూడా ఒకటి తెచ్చుకున్నాను, బాగుంటుంది. అన్ని శాండిల్ ఫ్లేవర్స్, ఒక్క ఈ గో దర్బార్ తప్ప. అందుకు తెచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్ టవల్స్. ఇవి ఒక 2 పీసెస్ తెచ్చుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు మనం స్వామి అమ్మవార్ల అభిషేకాలు అవి చేసిన తర్వాత, లేకపోతే మనం పూజా గదిని కానీ, పూజా మూర్తులు, మన పూజ మందిరంలో ఉన్న మూర్తుల్ని శుభ్రం చేసుకున్నప్పుడు వాటిని తడి లేకుండా ఒత్తుకుంటాం కదా. సో ఇవైతే చాలా స్మూత్ గా ఉన్నాయి, చాలా మంచిగా వాటర్ ని పీలుస్తున్నాయి. నేను ఆల్రెడీ ఇది మన దగ్గరలో ఉన్న డిమార్ట్ లోంచి ఒకటైతే తెచ్చుకున్నాను, ఎలా ఉంటుందో ట్రయల్ వేద్దామని. అవైతే ఇప్పుడు చాలా బాగా పనిచేస్తున్నాయి. సో వెళ్తున్నాను కదా, ఎలాగో నవరాత్రి వస్తుంది, కావాల్సి ఉంటుంది కాబట్టి ఇంకో 2 టవల్స్, హ్యాండ్ టవల్స్ అయితే ఎక్స్ట్రా తెచ్చుకున్నాను అనమాట. మెయిన్ వచ్చేసి ఇంకొకటి ఈ వ్యాసపీఠం. చిన్న వ్యాసపీఠం అయితే దొరికింది పూజా సామాగ్రి షాప్ లో, తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నానంటే మనం నిత్య పూజ పుస్తకం అయినా సరే కింద పెట్టి చదవకూడదు, వ్యాసపీఠం మీదే పెట్టుకోవాలి. లేకపోతే ఏమైనా స్టూల్ లాంటిది ఏమైనా వేసి పెట్టుకోవాలి. సో వ్యాసపీఠం అంటే ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి నేను ట్రెడిషనల్ గా ఉంటుందని వ్యాసపీఠం అయితే తెచ్చుకున్నాను, చిన్నది.
మనం చేసే నిత్య పూజకి, లలితా పారాయణలకి, వాటికి వీటికి ఇదే సరిపోతుంది, మనకి పెద్దది అవసరం లేదని చెప్పి చిన్న వ్యాసపీఠం తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్స్ అండి, చాలా మెయిన్ ఇంపార్టెంట్ అయినవి ఈ 3 బుక్స్. మీకు ఎంత ఇంపార్టెంటో తెలియదు కానీ నాకు మాత్రం చాలా ఇంపార్టెంట్ నవరాత్రులకి. సో ఇప్పుడు వచ్చేది మనకి వసంత నవరాత్రులు, అంటే లలిత అమ్మవారిని ప్రార్థిస్తాం, పూజ చేస్తాం కాబట్టి ఇది లలిత అమ్మవారి పూజా విధాన పుస్తకం అన్నమాట. విత్ హోమం ఎలా చేసుకోవాలి, అమ్మవారి హోమం సంబంధించి అనే విధానం కూడా ఈ పుస్తకంలో అయితే ఉంటుంది. మీరు నా ఛానల్ ని ఇంతకు ముందు నుంచి ఫాలో అవుతూ చూస్తున్న వాళ్ళైతే, మేము శ్యామల అమ్మవారి, రాజశ్యామల అమ్మ నవరాత్రుల్లో మేము అమ్మవారి హోమం అయితే చేసుకున్నాం. అప్పుడు హోమం చేసుకున్నప్పుడు నేను ఈ బుక్ ని అయితే మేము ఫాలో అయ్యాం అనమాట. చూసారా, ఈ బుక్ ని ఫాలో అయ్యాం మేము. ఇది క్రోవి పార్థసారథి గారండి రైటర్. సో ఇది మనకి వైదిక పూర్వకంగా పూజ ఎలా చేసుకోవచ్చు వైదికంగా, అలాగే మనం హోమం కూడా ఇంట్లోనే సులభంగా నీట్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం హోమం చేసుకునే వాళ్ళు కూడా ఈ పుస్తకం చూస్తూ కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకుని హోమం అయితే చేసుకోవచ్చు. అయితే ఈ బుక్ అంత బాగుంటుంది. సో ఇది నేను లాస్ట్ టైం ఆఫ్లైన్ లోనే మాకు ఇక్కడ పూర్ణ మార్కెట్ లో అమర్దీప్ కాంప్లెక్స్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి అతన్ని అడిగితే మనకి రాజశ్యామల అమ్మవారి పూజా విధాన పుస్తకం అని అడిగితే క్రోవి పార్థసారథి గారిది అని చెప్పి ఇది అవైలబుల్ గా ఉందని చెప్పి ఇచ్చారనమాట. సో ఇందులోనే మనకి లలిత అమ్మవారిని, వారాహి అమ్మవారివి కూడా ఉంటాయా అని అడిగాను నేను అతన్ని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఉంటాయి కానీ స్టాక్ రావట్లేదండి, ఆఫ్లైన్ లో దొరకట్లేదని అయితే చెప్పారు. ఆ తర్వాత నేను చాలా ఆన్లైన్ లో వెతికి ఆఫ్లైన్ పూజా సామాగ్రి స్టోర్స్ లో కానివ్వండి, లేకపోతే ఈ పూజకి సంబంధించి బుక్స్ అమ్మే షాప్స్ లో కానివ్వండి, చాలా రీసెర్చ్ చేసి వెతికితే వాళ్ళ దగ్గర ఎక్కడా లేదన్నారు. ఫైనలీ ఆన్లైన్ లో pustakanidhi.com అనే వెబ్సైట్ లో నాకు ఈ వారాహి అమ్మవారిది పుస్తకం కానివ్వండి, తర్వాత ఈ లలిత అమ్మవారి పుస్తకం కానివ్వండి నాకు దొరికింది. దుర్గమ్మ నవరాత్రులు అంటారా, చరణ్ నవరాత్రులు 9 రోజులు 9 అవతారాలకు పూజ చేసుకుంటాం కాబట్టి ఆ బుక్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇది విశేషంగా 9 రోజులు ఒక దేవతనే ఆరాధన చేస్తాం కాబట్టి ఈ బుక్స్ అన్నమాట. వీటిల్లోనే చాలా నీట్ గా హోమం కూడా ఎలా చేసుకోవచ్చు, అమ్మవారికి తర్పణాలు ఇచ్చుకునే వాళ్ళు తర్పణాలు ఎలా ఇచ్చుకుంటారు, ఏంటి ఎలా విధానం అనేది ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా ఉంది. చెప్పాను కదండి మీకు, ఫస్ట్ టైం హోమం చేసుకునే వాళ్ళు, అసలు హోమం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకు కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు అన్నమాట ఈ పుస్తకాన్ని కనుక మనం ఒక్కసారి చదివితే. సో ఇది ప్రమోషనల్ కాదు, ఇది కూడా పర్సనల్ ఫేవరెట్ అండి. పుస్తకాలు కూడా మనకి పూజా విధానంలో హెల్ప్ చేసే బుక్స్ లో ఇవి ఈ 3 ఒకటి నవరాత్రి టైంలో స్పెషల్ గా. సో ఇవి అయితే నేను తెప్పించుకున్నాను, ఈ 2 బుక్స్ నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను pustakanidhi.com అనే షాప్ లో నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి చిట్టి గాజులు, గురువింద గింజలు అంటారు కదా, గురువింద గింజలు. ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నానా అనుకుంటున్నారా? నా ఛానల్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను లాస్ట్ పౌర్ణమి నుంచి నేను ద్వాదశ పౌర్ణమి వ్రతాన్ని అయితే మొదలు పెట్టానండి. సో మొదలు పెట్టి లలితమ్మ వారికి పూజ చేసుకుంటున్నాను. అది కూడా ఈ బుక్ లో చూసే పూజా విధానం చేసుకుంటున్నాను అనమాట, లలిత అమ్మవారిది ద్వాదశ పౌర్ణములకి. అలాగే లలిత అమ్మవారితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే ఆ రోజు పౌర్ణమి రోజు చాలా మంచిది అంటారు కదా. సో అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు చక్కగా అమ్మవారికి ఒక చిట్టి గాజు నేను 2 కలర్స్ లో తెచ్చుకున్నాను, రెడ్ అండ్ గ్రీన్. ఒక చిట్టి గాజు, తామర గింజలు, ఇందులోంచి ఒక తామర గింజ. ఇవి గురువింద గింజలు అంటారు కదా, గురువింద గింజలు. అలాగే ఒక లక్ష్మీ గవ్వ, అలాగే గోముఖ చక్రం. మనకు ముత్యం కూడా ఉంటే ముత్యం కూడా వేసుకోవచ్చు. అష్టోత్తరం చదువుకుంటాం కదండి, ఓం ప్రకృతి అయిన నమః, వికృతి అయిన నమః అని చెప్పి ఒక్కొక్క నామానికి ఇవన్నీ తలొకటి తీసుకుని అమ్మవారికి అష్టోత్తరం చేసినప్పుడు ఒక పుష్పాన్ని కూడా జత చేసి మనం అర్చన చేసుకోవచ్చు అష్టోత్తరానికి. సో దానికోసం అయితే నేను ఈ తామర గింజలు, ఈ చిట్టి గాజులు, అలాగే గురువింద గింజలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా నాకు లక్ష్మీ గవ్వలు, అలాగే
గోముఖ చక్రాలు ఉన్నాయి, కానీ నాకు కావాల్సిన సైజులో లేక నేను అక్కడి నుంచి తెచ్చుకోలేదు. నేను తెచ్చుకున్న వెంటనే మీకు వీడియోలో అప్లోడ్ చేసి పెడతానన్నమాట ఫర్దర్ వీడియోస్ లో. తర్వాత ఇంకా అయిపోయింది వీడియో. చూసారా? అయితే ఇవన్నీ నేను ఎక్కడ కొన్నానో చెప్తానన్నాను కదా. మాక్సిమం అయితే నేను సర్వాలయాలో కొనుక్కున్నానండి. వైజాగ్ లో అల్లిపురం రోడ్ లో మనకి సర్వాలయ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇత్తడి మూర్తులు కానివ్వండి, ఇత్తడికి సంబంధించి ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనకు అక్కడ దొరుకుతుంది. అయితే ఈ ఉపచార సెట్ ఏదైతే ఉందో ఇది నేను వాసవి సుగంధాలయం అనే షాప్ లో తీసుకున్నాను. వాసవి సుగంధాలయం షాప్ ఎక్కడ ఉంటుందంటే మనకి వైజాగ్ లో పూర్ణ మార్కెట్ లో ఉంటుందన్నమాట. పూర్ణ మార్కెట్ వెళ్ళే దారిలో మనకి అమర్దీప్ కాంప్లెక్స్ అని అక్కడ పుస్తకం తీసుకున్నాను. శ్యామల అమ్మవారు వాళ్ళ దగ్గర శ్యామల అమ్మవారికి సంబంధించి ఈ పుస్తకాలు ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి. వైజాగ్ లో ఉన్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు, లేదా పుస్తక నిధి అనే ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ ఉపచారాల సెట్ అయితే మాత్రం నేను వాసవి సుగంధాలయంలో తీసుకున్నానండి. అలాగే ఈ చందనం ఆయిల్, ఈ జవ్వాది ఆయిల్ కూడా నేను ఓం వాసవి సుగంధాలయం నుంచి తీసుకున్నాను అనమాట. మిగతావన్నీ నేను సర్వాలయ అనే షాప్ లో నుంచి తీసుకున్నాను, అల్లిపురం రోడ్ లో ఉన్న సర్వాలయ షాప్. అంతే అండి ఇవాళ మన వీడియో. మీరు దీనికి ఇత్తడి హౌల్ అని పేరు పెట్టుకున్నా నాకు ప్రాబ్లం లేదు. ఇవి నేను కొనుక్కున్న ఇత్తడి సామాగ్రి, అలాగే పూజకి సంబంధించి కొన్ని పూజా సామాగ్రి అయితే తెచ్చుకున్నాను అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కితే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మనకి రాబోయేది వసంత నవరాత్రులు కదా. అమ్మవారికి ఏ రంగు పూలతో పూజ చేసుకోవాలి, అమ్మవారిని ఏ రకంగా ఆరాధన చేయాలి, అలాగే నేను లాస్ట్ టైం శ్యామల అమ్మవారి హోమం చేసినప్పుడు చాలా మంది నన్ను అడిగారు హోమం ఎలా చేసుకున్నారు, కావాల్సిన సామాగ్రి ఏంటి అని కూడా. నేను అలాగే ఇప్పుడు లలిత అమ్మవారి నవరాత్రుల్లో కూడా మేము హోమం చేసుకుంటామండి. వాటికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా నేను త్వరలోనే సమకూరుస్తాను. సో మీకు నవరాత్రి ముందులోపే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, కావలసిన సామాగ్రి ఏంటి అనే వీడియో కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అంతవరకు వేచి ఉండండి. నమస్తే. శ్రీమాత్రే నమః.